ఇప్పుడు చాలామంది స్థలాలు గానీ, భూములు గానీ, హౌసెస్ గానీ, కట్టినటువంటి ఇండిపెండెంట్ హౌసులు గానీ, ఇవన్నీ కొంటూ ఉంటారండి. అయితే మనం ఏంటంటే, ఏ స్థలాన్నైనా, ఏ భూమినైనా, ఏ వ్యవసాయ పొలాన్నైనా కొనుక్కున్నప్పుడు, మన జాతకంలో కుజుని యొక్క స్థితి బాగుందా లేదా అని చూసుకోవాలి. పుట్టినప్పుడు ఉన్నటువంటి స్థితి, గ్రహాల స్థితి, ఇప్పుడు గోచారం ఎలా ఉందో చూసుకోవాలి. వీటిని కంపేర్ చేసుకొని మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం కనుక మనం కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే, మీరు కొన్నటువంటి భూమి ఎలాంటి లిటిగేషన్‌లు అనేది ఉండవండి. మనం పైసా పైసా కష్టపడి కూడబెట్టుకొని ఒక కాడ ల్యాండ్ కొంటే, ఆ ల్యాండ్ అనేది లిటిగేషన్‌లో ఉండడం, దాని మీద కోర్టు సమస్యలు రావడం, కోర్టులో కేస్ అవ్వడం, మనం ఇంత కష్టపడి పనిచేసి ఆ డబ్బు సంపాదించి ల్యాండ్ మీద పెడితే ఆ ల్యాండ్ అనేది కూడా నష్టాలలో ఉండడం. ఇప్పటికీ నేను చెప్తున్నానండి, కొన్ని కొన్ని సందర్భాలలో ఈ తల్లిదండ్రులు పిల్లల పేర్ల మీద ఇచ్చినటువంటి ల్యాండ్ ఆ పిల్లలకు పసుపు కుంకుల మీద కింద కట్నం కింద ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత పెళ్ళైన తర్వాత 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో ఆ ల్యాండ్ మీద లిటిగేషన్ రావడం వల్ల భార్యాభర్తలు ఇప్పటికీ డైవర్స్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. సో నేను చెప్పేది ఒకటే, మిమ్మల్ని భయపెట్టడానికి, భయభ్రాంతులకు గురి చేయడానికి కాదు. మనం మన జాతకంలో కుజుని యొక్క స్థానాన్ని చూసి మనం ఆ ల్యాండ్ పనిచేస్తుందా, ఆ సర్వే నంబర్లు పనిచేస్తాయా చూసుకొని మనం కొనుక్కోవడం ఉత్తమం అని మీకు తెలియజేస్తున్నాను.